వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పాలనలో పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోవడం లేదు. గత బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన 1000 కోట్ల నిధులు పక్కదారి పడుతున్నాయి. కనీసం యాసంగి పంటకు నీళ్లు అందించలేని దుస్థితి నెలకొన్నది. ప్రజలు రైతులు అష్ట కష్టాలు పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే చేతులు పుడుచుకొని కూర్చుంది. కాంగ్రెస్ పాలనలో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది. అమెరికా నుంచి వచ్చిన నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఏదో చేస్తుందని ఆశించిన ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. కానీ ఆ పదవి కాస్త పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది. ఎమ్మెల్యే ఏ పని చేయాలన్నా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి చెవిలో పడకుండా అటు ఉన్న పెన్ను ఇటు పెట్టడానికి వీల్లేకుండా పోయింది. ఇప్పటికే షాడో ఎమ్మెల్యే ఝాన్సీ వల్ల సర్పంచ్ ఎన్నికల్లో పాలకుర్తి మేజర్ గ్రామ పంచాయతీని కాంగ్రెస్ కోల్పోయింది. అటు దేవరుపురలో ఎక్కువగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. అలాగే తొర్రూరులో మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో 9 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవగా 7గురే కాంగ్రెస్ క్యాండిడేట్లు గెలుపొందారు. దీంతో పాలకుర్తిలో హస్తం పార్టీ క్రమంగా పట్టుకోల్పోతుందని ప్రజల్లో చర్చ మొదలైంది. శాసనసభ ఎన్నికల సమయంలో షాడో ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి ఇచ్చిన హామీలను పాలకుర్తి ప్రజలెవ్వరూ మర్చిపోలేదు. 25 లక్షలతో పాలకుర్తి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తానని, తొర్రూరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తానని హామీలిచ్చారు. అంతేకాకుండా సొంత ఖర్చులతో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని గొప్పలు చెప్పుకొచ్చారు. హంగు ఆర్భాటాలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు మంత్రులతో శిలాఫలకం వేయించారు. కానీ 2 ఏళ్లు పూర్తి కావస్తున్నా చేసిన పనులు మాత్రం శూన్యమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి ఎమ్మెల్యేగా అద్భుతమైన రీతిలో అభివృద్ధి పనులు చేసి రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. సాధారణ ఎన్నికల సమయానికి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎర్రబెల్లి తెచ్చిన సుమారు 1000 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఇప్పటికే 300 కోట్ల నిధుల్ని తన నియోజకవర్గానికి మళ్లించుకున్నారు. ఇక కేసీఆర్ హయాంలో యాసంగి పంట సమయానికి చెరువులు నిండుకుండను తలపించేవి. కానీ కాంగ్రెస్ పాలనలో ఈ యాసంగి పంటకు కాలువలు ఎండిపోయి నీళ్లు లేకుండా పోయాయి. సాగునీటి సమస్యను పట్టించుకునే నాయకులే లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పాలకుర్తి ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. యాసంగి పంటకు సాగునీరు ఇవ్వాలని, నీళ్ల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. అటు యూరియా కూడా యాప్తో కాకుండా ఆఫ్లైన్లో ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.